మున్నేరువాగుతో అతలాకుతలమైన ప్రజలకు మంత్రి పొంగులేటి భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి గారు స్వయంగా నిన్నటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల వద్దకు వచ్చారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? మున్నేరు పరివాహక ప్రాంతంలోని రెండు పక్కల కనీవిని వర్షం పైన పడటం వలన నాకు ఊహ తెలిసినంత వరకు ఇంత పెద్ద ఎత్తున వరద ఎప్పుడూ రాలే. ఇప్పుడు వచ్చింది. చాలా నష్టం, ఆస్తి నష్టం జరిగింది. దీని మీద అధికారులతో ఇప్పుడే పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ బాధితుల్ని కాపాడుకునే దాంట్లో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. రెండవది, వారికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయిన సర్టిఫికెట్లన్నిటిని కూడా ఆధార్ కార్డు కానీ ఇంకా రేషన్ కార్డు కానీ ఇతరత్ర ఏదైతే ఉందో వాటన్నిటినీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని మేము చేపడతాం. ఏం చెప్తున్నారు బాధితులు? ప్రధానంగా ఏమేమి కోల్పోయారు, ఏంటి వాళ్ళ పరిస్థితి? ప్రధానంగా ఇది మున్నేరు ఆనుకొని ఉంది. దీనివలన ఇళ్లలో ఉండే వస్తువులన్నీ కూడా పోగొట్టుకున్నారు. వాటితో పాటు ఏదైతే తినడానికి తిండి కూడా లేని పరిస్థితి, వండుకోవటానికి వంట సామాను కూడా పాత్రలు కూడా లేని పరిస్థితి వాషౌట్ అయినాయి. వాటన్నిటినీ తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేపడుతుంది. పరిస్థితి ఇద్దరు చనిపోయారు, వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం తరఫున కావచ్చు మీ తరఫున పక్షాన్ని ఎవరైతే నేను భావోద్రేకానికి లోనయ్యానో అక్కడికి కూడా వెళ్తున్నాను. ఈ వరదల్లో చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం చేపట్టుద్దండి. అధికారులు రాలేదు, తమ గోడు పట్టించుకోవట్లేదని కొంత బాధితుల నుంచి వేదన ఉంది. దీని మీద మీరేంటి? అధికారులతో దాన్ని కూడా సమీక్షిస్తున్నాను. పొరపాట్లు ఎక్కడైనా ఉంటే భవిష్యత్తులో అవి జరగకుండా ఎవరైనా నిర్లక్ష్యం వహించిన అధికారులు ఉంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాను. ఇది నిర్లక్ష్యం వహించిన అధికారులు ఉంటే బాధితులు చెప్తున్న ప్రకారం అయితే తమకు అందుతున్న ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా మున్నేరు ముంపు బాధితులకు శాశ్వతంగా పరిష్కారం ఉండేలా తాత్కాలిక కాకుండా శాశ్వతంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఎవరైనా పూర్ణచంద్రతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.